నాన్న ఒక్క 2 నిమిషాలు నా సాక్ష్యాన్ని పంచుకుంటాను వెళ్ళొచ్చులోగా. నా పేరు మీ అందరికీ తెలుసు. అమ్మమ్మ అని కొంతమంది అంటారు, ఆంటీ అని అంటారు, దీపమ్మమ్మ. అయితే నన్ను ప్రభు ఒక అద్భుతమైనటువంటి ఒక పరీక్ష, ఒక శ్రమ ద్వారా నన్ను పరీక్షిస్తూ వచ్చారు. ఊటుకూరు నేను VBSకి వెళ్ళినప్పుడు మొన్న జనవరిలో అక్కడ నేను కొంత సిక్ అవ్వటం జరిగింది. ఆ సిక్ అయినప్పుడు నాన్న కొన్ని టెస్టులు చేశారు. టెస్టులు చేసి నాకు క్యాన్సర్ అని చెప్పారు. కనుక మరి క్యాన్సర్ అనగానే ముందు భయం వేస్తుంది కదా నాన్న, ఎవరికైనా కూడా. క్యాన్సర్ అంటే జీవితం క్యాన్సర్ అంటారు కదా. కనుక కొంచెం భయం అనిపించింది. కానీ దేవుని యొక్క ప్రేమ నా మీద ఎంత అపారమైందో, ఈ సంవత్సరం నాకు ఇచ్చిన వాగ్దానం నన్ను బలపరుస్తూ వచ్చింది. నాకు ఈ సంవత్సరం వాగ్దానం ఏమి ఇచ్చారంటే, ఇర్మియా గ్రంథం 33:6 వచనంలో, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించేదను, వారిని స్వస్థపరచుచున్నాను, తర్వాత సత్య సమాధానములను వారికి సమృద్ధిగా బయలుపరచెదను. ఈ వాగ్దానం ఇచ్చారు ప్రభు. ఆ వాగ్దానం మీద నేను ఆనుకున్నాను, ఆధారపడ్డాను, బలపడ్డాను. కనుక నాకు ఆపరేషను ఫిబ్రవరి 8వ తారీఖున జరిగింది. ఆ యూట్రస్ అంత తీసి పైకి పంపించిన తర్వాత ముందు 2nd స్టేజ్ క్యాన్సర్ అన్నారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుని మహాకృపను బట్టి 1st స్టేజ్ క్యాన్సర్ అని తెలిసింది నాన్న. నాకైతే ఏం భయపడలేదు, భయం వేయలేదు నాన్న. తర్వాత వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ధైర్యంగా వెళ్ళాను ఆపరేషన్. కానీ నా కొరకు ఈ సంఘం అంతా, దైవ సేవకులు, మరి సంఘము పరిశుద్ధులు, నన్ను ఎరగని వాళ్ళు కొన్ని వేల ప్రార్థనలు ప్రభు సన్నిధికి చేరినాయి. తర్వాత అద్భుతంగా ప్రభు నన్ను కాపాడుతూ వచ్చారు నాన్న. మరి ఇప్పుడు నాకు 2 నెలల 20 రోజులు ఆపరేషన్ అయ్యి, కానీ మామూలుగా అయితే ఎవరు కూడా ఇట్లా బయటికి రాలేరు. తర్వాత 3 రేడియేషన్స్ చేశారు నాకు, కరెంటు పంపించి 3 రేడియేషన్స్ వారానికి ఒకటి. ఆ రేడియేషన్ వెళితే లోపలికి కరెంటు వెళ్ళి భయంకరమైనటువంటి వేడి, సెక, వామిటింగ్స్ అవుతాయి. తర్వాత మరి కాన్స్టిపేషన్ వస్తుంది, నోరంతా ఎండిపోతుంది. అట్లా అయినా కూడా అవన్నీ భరించడానికి శక్తి ఇచ్చింది. దానికి కారణం ఏంటి తెలుసా? దేవుని అధికమైన ప్రేమ, సంఘం యొక్క పరిశుద్ధుల ప్రార్థనలు, అనేకుల ప్రార్థనలను నేను గట్టిగా చెప్పగలను. నేను అన్నిటికీ రుణస్తురాలని. ప్రతి బిడ్డ నా కొరకు సొంత తల్లి కొరకు చేసినట్టుగా, సొంత అక్క కొరకు చేసినట్టుగా ప్రార్థించారు నాన్న. కాబట్టి దేవుడు ఇది నాన్న మీ మధ్య నన్ను ఇట్లా నిలబెట్టాడు. నేను VBS చూడనేమో అనుకున్నాను. VBS చూడటమే కాదు, VBS పరిచర్లో పాల్గొనే భాగ్యం నాకు ఇచ్చాడు. ఒక తపన, ఒక డెడికేషన్ ప్రభు నాకు గత 50 సంవత్సరాల నుంచి ఇస్తూ వచ్చాడు ఈ పరిచర్యలో. అది చిన్న పరిచర్య నాన్న, చిన్న బిడ్డల పరిచర్య. కానీ నాకు నన్ను నమ్మి అప్పగించాడు కనుక ప్రభువా, ఈ సంవత్సరం VBS నేను చూడాలి అని నేను ప్రభుని అడిగినప్పుడు, నేను ఆ బెడ్ మీద ఉండే ప్రార్థించి అక్కడి నుంచే ఆ యొక్క థీమ్ ఏంటి అన్నీ నేను వాళ్ళకి చెప్తూ ఉండే. ఆ విధంగా సిద్ధపరచుకొని దేవుడు మీ మధ్య నిలబెట్టాడంటే, ఆ దేవునికి నేను ఎంతైనా రుణస్తురాలి. నా జీవితం అంతా కూడా, ఇంకా మిగిలిన జీవితంలో ప్రభు నన్ను పిలిచేంత వరకు కూడా ఆ పరిచర్యలోనే కొనసాగుతాను. ఏమో ఒకవేళ కొరతలు, బలహీనతలు ఎన్నో కలిగిన నేను అవన్నీ సరిచేసుకోవడానికి, నన్ను పరిపూర్ణురాలుగా చేయడానికి ఆయన ఆ యొక్క పరీక్ష అనుమతించాడు అనుకున్నాను. అంతకుముందు 2 నెలల క్రితమే నా కుమారుడికి క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ అని తెలిసింది. 3 నెలల లోపల నాకు క్యాన్సర్ అని తెలిసింది. ఇది చాలా విపరీతమైనది అని అన్నారు. కానీ దేవుని చేతిలో మేము ఉన్నాం. దేవుడు మమ్మల్ని ప్రేమించే ఈ శిక్ష అనుకోండి, గద్దింపు అనుకోండి, ఈ శ్రమ ద్వారా నన్ను దేవుడు ఇంకా పరిశుద్ధపరచడానికి ఆయన ఇష్టపడ్డాడు అన్నది ఒక్కటే నాకు అర్థమైంది. కనుక ప్రభా, నా ఊపిరున్నంత వరకు నీ చిత్తానుసారంగా నేను జీవిస్తూ నీ ఆ చిన్న పరిచయలో నమ్మకంగా కొనసాగడానికి సహాయం చేయని నేను ప్రభువుని అడుగున్నాను. అందుకే ప్రభు ఎంత ఆరోగ్యంతో ఉంచి తీసుకొచ్చాడు నాన్న. కనుక దేవునికి ఎన్నో కృతజ్ఞత చెల్లిస్తూ మీ అందరి కూడా చిన్న హృదయాల నుంచి నా కొరకు కూడా ప్రార్థన చేయమని మరి నేను చెప్తున్నాను. చిన్న సాక్ష్యం కనుక దేవుని మహాకృప, పరిశుద్ధుల ప్రార్థనలు, ఇది నాన్న ఇక్కడ ఉన్నాను. ప్రైజ్ లార్డ్ నాన్న. దేవుడి చిన్న సాక్ష్యం దీవించండి కాక.